దయాకర్ గారు, బనకచర్ల పైన ఇక్కడ తెలంగాణలోనూ హాట్ టాపిక్గా అయిపోయింది. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా మీరు ఆ విధంగా ముందుకు పోతారన్న అంశాన్ని మీరు ఆల్రెడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులపైన కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ కూడా ఇవ్వాల్సిన జవాబు ఇచ్చారు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగదని స్వయాన ముఖ్యమంత్రి మీరు సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. మరి అదే అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి చర్చ పెట్టినప్పుడు మరి మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? సింగిల్ ఎజెండా అంటూ ఎందుకు వేలెత్తి చూపుతున్నారు? ఇది కరెక్టేనా? వెనకడుగు వేయడం కాదా? ఒకటి రెండు నదుల మీద మనం గోదావరి కానీ కృష్ణా కానీ నదుల మీద ఒకటి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉన్నాయి, రెండవది అపెక్స్ కౌన్సిల్ ఉంది. వీటికి ఎజెండా ఒకటేమో ఎష్యూర్డ్ వాటర్, రెండేమో మిగులు జలాలు. అంటే నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. నికర జలాలు గతంలో అలకేట్ అయినవి, ఫైనల్ అవార్డు కాదు. ఇప్పుడు ఏమంటారు, మిగులు జలాల మీద బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చేదాన్ని మన ప్రకారం మాట్లాడుకోవచ్చు. బ్రిజేష్ మిశ్రా ఇచ్చిన బచావత్ ఏమో నికర జలాల మీద ఇచ్చిండు. ఇప్పుడు ఎవరైతే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చినాక ఫైనల్ అవార్డు అవుతుంది. ఇప్పుడు వరద జలాల మీద చర్చే లేదు. ఇప్పుడు బనకచెర్ల అనేది వరద జలాల మీద కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ ప్రతిపాదన కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు. దాన్ని వాళ్ళ ముందు ఉన్నప్పుడు మనం ఏ ప్రాతిపదికన అపెక్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు బనకచెర్ల మీద మాట్లాడతారు? అది కొంచెం అంటే వాళ్ళు ఎజెండా ఫ్రేమ్ చేయడంలోనే వైరుధ్యం లేదు. కాబట్టి మీరు అపెక్స్ కౌన్సిల్ ఉభయ నదుల మీద జరుగుతున్న వాటా లేదంటే హక్కుల మీద సమావేశమైనా అది బాగుంటుండే. కానీ బనకచెర్ల మీద సమావేశం అని ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిస్తే అది కేంద్రానికి తెలిసైనా లేకుండా ఉండొచ్చు, లేకపోతే కుట్రపూరితంగానన్నా రెండు రాష్ట్రాల మధ్యన పంచాయతీ పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడ కావచ్చు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. మనం ఇప్పుడు రైపేరియన్ రైట్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక ప్రాజెక్టు అవార్డు కంటే ముందు కట్టి ఉంటే ఆ ప్రాజెక్టుకు అలొకేషన్ ఇవ్వాల్సిందే. ఇది అంతర్జాతీయ నదీ జలాలు కానీ ఇతర ఏ జలాల వాటాకు సంబంధించిన ఒక రూల్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు బనకచెర్ల మీద మాట్లాడుకుందాం రండి అని ఎవరన్నా కూడా అది కుట్రపూరితమే. కాబట్టి బనకచెర్ల అనేది ఫేజ్ 2 లో వస్తుంది. ఇప్పుడు మనకు బచావత్ లో 968 ఉన్నది, 512 ఉన్నది. ఏది గోదావరి మీద, ఇది టిఎంసీలు. అటువైపు 512 వాటు 299 అనేది ఒక ఇంటీరియం ఒక అవార్డును మనం అంగీకరించినట్టుగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అంగీకరించారన్నది సార్. 299 కాదు, రిడ్రెసల్ పాలసీలో 500 టీఎంసీ వరకు మాకు వస్తే బాగుంటది. అకార్డింగ్ టు ప్రాజెక్ట్స్ అలొకేషన్ అనేది ప్రాజెక్టులను బేస్ గానే ఉంటది. కాబట్టి అప్పుడేమో నికర జలాల మీద తెలంగాణ వాటా తేలలేదు. ఇప్పుడు మిగులు జలాల మీద పక్కన పెట్టేసి మీరు వరద జలాల చర్చకు రమ్మంటుంది. వరద జలాలు అనే దానికి అసెస్మెంట్ అనేది మీరు చూడండి, పోయిన సంవత్సరం 6000 టీఎంసీలు గోదావరి నుంచి మనకు సముద్రంలో కలిసినాయి. అంతకంటే ముందు సంవత్సరంలో 4000 టీఎంసీలు, అంతకంటే ముందు సంవత్సరంలో 3500. ఇట్లా ఎవ్రీ టైం అవి చేంజ్ అవుతాయి. ఇది గోదావరి జలాల మీద సంబంధించిన అంశంలో ఏంటి, మిగులు జలాలు కాకుండా వరద జలాలే కదా, మీరు వదిలేయండి, కిందికి వచ్చినాక మేము కట్టుకుంటాము అనేది ఆంధ్రప్రదేశ్ వాదించడాన్ని ఇప్పుడు మనం సమర్థించినా కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందనంటే, ఆంధ్రప్రదేశ్ కి మీరు అనుకూలంగా ఉన్నారు, మీ ప్రభుత్వం కేసీఆర్ కట్టడి చేస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడు కాబట్టి ఆయన కట్టుకోమని ఇస్తుండు, 1000 మాకిచ్చి మీరు ఏమైనా చేసుకోమని అని చెప్పి హరీష్ రావు మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. అది కాదు కదా. కానీ ఇప్పుడు కూడా విపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తచ్చు కదా. ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ అయినప్పుడు దీనిపై కేంద్రం చర్చలకు పిలిచింది. రెండోది కేంద్రం దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. అనవసర రాజకీయాలు ఇక్కడ బీజేపీ చేస్తుందని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు చర్చలకు వెళ్ళకపోతే ఇక్కడ ఒకటి ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది బయటికి కనిపించే అంశం. రెండోది అంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలకి ఇతోధికంగా లేదంటే ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారన్న వాదన లేదంటే ప్రశ్న రేపొద్దున విపక్షాలు రేజ్ చేస్తాయి కదా, ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళలేదు ఢిల్లీకి సంబంధించి, బనకచర్లకు సంబంధించి మన ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే వెళ్ళి గట్టిగా అడగాలి కదా, మీటింగ్ హాజరు కావాలి కదా అని ఆ ప్రశ్న తలెత్తుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు నన్ను ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న ఈ వాటర్ సమస్య మీద మాట్లాడదామని చర్చకు పిలిచింది. అవును, ఇది కాకుండా మీరు ఇప్పుడు అమెరికాలో ఉండే నదుల మీద మాట్లాడాలి, నువ్వు రా అంటే నేను ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం? ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రయోజనాల కొరకు మాట్లాడితే తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇక్కడ మాట్లాడతాం. అమెరికా నీటి గురించి ఇప్పుడు బనకచెర్ల కూడా అదే వరద జలాల మీద చర్చ అనుకుంటున్నప్పుడు వరద జలాల రికార్డ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా? కృష్ణాకు వరద ఎంత, కృష్ణా వరద గతంలో ఎంత పోయింది, అసలు వరద జలాల మీద చర్చనా, ఇది మిగులు జలాల మీద చర్చనా, బనకచెర్ల మీద చర్చ? అంటే బనకచెర్ల అనేది ప్రపోజల్ మేము యాక్సెప్ట్ చేయండి, ఇంతవరకు కేంద్రం కూడా దానికి ఏం తెలియంది. అలాంటప్పుడు మీరు ఒకటేసారి మీ దగ్గర వచ్చి ఎట్లా ప్రభుత్వంగా రెస్పాండ్ అవుతారు? ఇది వాళ్ళకు కనీసం అవగాహన లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిన చర్చ అని నేను అనుకుంటున్నా. బట్ బై అండ్ లార్జ్ నేను ఏమంటున్నా, మనం ఎప్పటికైనా ఒక వాటర్ రిడ్రెసల్ పాలసీ చేసుకోవాల్సిన అవసరం ఉందని అయితే తెలుస్తున్నది కదా. ఇప్పుడు దాదాపు 88,000 క్యూసెక్ల నీటిని పర్ డే, అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు పర్ డే 9.64 అంటే 10 TMC పర్ డే వరద రోజుల్లో తీసుకుపోవడానికి బనకచెర్ల నుంచి అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అయితేంది, దాని ద్వారా బనకచెర్ల అయితేంది, నాన్ బేసిన్ నుంచి బేసిన్ కు పోవడం, ఈ బేసిన్ దాటి అంటే గోదావరి బేసిన్ నీళ్లు కృష్ణాను దాటి కృష్ణా పెన్నార్ బేసిన్ కూడా పోయే ఈ అంతర్గత వివాదాంశం ఏదైతే ఉందో వాటిని పరిష్కరించుకుంటే, ఇంకా గతంలో ఇంకా ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఉత్తమ్ గారు కూడా అంటున్నది ఏంటంటే, ఇచ్చంపల్లి నుంచి అనుకున్నారు కదా, తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి శ్రీశైలంలో ఎత్తిపోసుకుంటామో నాగార్జునసాగర్లో ఎత్తిపోసుకుంటామో ఉమ్మడి నీరు కదా, అది తెలంగాణకు కూడా ఉపయోగం అయింది అనేది గతంలో జగన్ ప్లస్ కేసీఆర్ చేసిన దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరగకుండా, ఇటు తెలంగాణకు నష్టం జరగకుండా ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి భవిష్యత్తులో కూడా వివాదరహిత నీటి పంపకం ఉండే విధంగా, ఎందుకంటే కేసీఆర్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా జగన్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేసుకోపో, నువ్వు నీ ఇష్టం, నేను రాయలసీమ రథరాయలసీమ చేస్తా పో, ఎవడడ్డం వచ్చాడు నేను చూస్తా వచ్చేసారి కూడా నేనే ఉంటా అని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టున్నది. కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చి ఏమంటున్నారు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అట్లా కాకుండా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా ఉంటది. కానీ మరి ఏది కాంట్రడిక్టెడ్ గా ఉంటే ఇటు రాష్ట్ర ఇక్కడ కూడా ఇబ్బందులు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. రైట్, దయాకర్ గారు, కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు అవ్వబోతున్న చర్చలు, అంటే బనకచెర్ల ఒక సింగిల్ ఎజెండా ఏపీ పంపించినా, మీరు ఇవన్నీ ఉండాలని పంపించినా, ఏమో అక్కడ కూర్చున్న తర్వాత ఇవి కూడా చర్చకు వచ్చేవేమో, పాయింట్ నెంబర్ 1. లేదంటే మీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని రేజ్ చేయడం ద్వారా ఏపీ చెప్పాల్సిన సమాధానమో లేదంటే కేంద్రం ఇవ్వాల్సిన డైరెక్షనో వచ్చేదేమో. అంటే మనం అసలు కనీసం చర్చలకే ఇనిషియేటివ్ తీసుకోకుండా ఒక అడుగు పడుతున్నప్పుడు దానికి మనం ఇదోధికంగా ప్రాతిపదికగా ఉండకుండా మేము బనకచెర్ల ఒక ఏజెండా అయితే మేము వెళ్ళము అంటే, అసలు ఈ చర్చలు కానీ ఈ ఏజెండా కానీ ఎప్పుడు మరి ముందుకెళ్ళేది? ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా చెప్పిన, బనకచెర్ల అనే ప్రాజెక్టు ఉందా ఇప్పుడు? లేదు. లేనప్పుడు ఏం చర్చ పెడతారు? మీకు అవసరమైన దానికి చర్చ పెట్టడం అనేది, దానికి మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం అనేది, అది ఏ రకంగా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వరద జలాల నేనేమంటున్నా, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు మోడీ గారు వింటారు, వినాల్సిందే. ఆ పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీని మనం రెండు రాష్ట్రాలు ఈ కంపల్షన్ లోనే తెచ్చుకుందాం. ఇప్పుడు గతంలో ఉన్నవన్నీ కూడా మేము మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పినా మీకు కూడా తెలుసు, నేను తెలియని విషయం అనట్లే. వీళ్ళు లిమిటెడ్ వర్షన్ పెట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించాలనే బీజేపీ ఎత్తుగడ ఉంది. ఇది క్లించ్ చేయాలంటే మోదీ గారిని, సార్ రెండు
రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ రీఅలొకేషన్ మేము ఫైనల్ అవార్డు ఇవ్వండి, ఓకే. మేము కూర్చుంటాం. 2 days 3 days బనకచెర్ల ఏందప్పుడు మీరు మనం మిగులు జలాల మీద కాదు, వరద జలాల మీద మీరు ఇంకా ఇప్పుడు కిందికి పోయే వాటర్ సముద్రంలో పోతే పోయినాయి, కానీ మీకు ఆంధ్రాకి ఇవ్వద్దని తెలంగాణ అంటదా? ఎందుకు అంత ఈర్ష్య అక్కసు తెలంగాణకి ఏంటి? అంటే సముద్రంలో పోతే పోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వద్దనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం లేదు. ఇప్పుడు మా assured water permissions ఇస్తలేదు. కదా సముద్రంలో కలిసే జలాలు. కాదు కాదు ఇప్పుడు నేను అంటున్నాను, ఇక్కడ ఒక మెథడ్ ఉన్నది. మీకుందా లేదు కానీ పొలిటికల్ గా మీ మీద తెలంగాణలో చాలా ప్రెజర్ అయితే ఉంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏమైనా నేనేమంటున్నా, ఇక్కడ ఏమైతుందంటే కేంద్రం యొక్క తీరు ఎట్లా ఉందంటే, ఇక్కడ ఎష్యూర్డ్ వాటర్ మీద ఉన్న వాటికి పర్మిషన్స్ ఇవ్వమంటే ఇస్తలేదు. ఇప్పుడు అదే ప్రెషర్ చంద్రబాబు గారితో ఉన్నది కాబట్టి బనకచెర్లను మీరు ట్రెండ్ మీరు తీసుకురండి, దాన్ని ఆలోచిద్దాం, తెలంగాణలో ఇరుకు పెడదాం, ఇరుకున పెడితే అప్పుడు బీఆర్ఎస్ లేస్తుంది, బీజేపీ కొట్లాడుతుంది, మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ప్రయోజనాలు చేస్తారని ఒక కుట్రపూరిత ఎత్తుగడ అనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. నేను అందుకని ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఓహో కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కి మేలు చేస్తుందని చెప్పి ఇప్పటికీ తలకాయతో లేకుండా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పోవడం ఇష్టం లేదన్నట్టుగా నటిస్తున్న వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తుంది అంటున్నారు కదా. నేనంటున్నా ఆల్ పార్టీ మీటింగ్ ఒకసారి కన్వీన్ చేయండి, అపెక్స్ కౌన్సిల్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నేను ఇక్కడ ఇప్పుడు మీరు మొత్తంగా కొడితే కూడా బనకచెర్ల 400 TMC అల్టిమేట్ గా ఒక 200 TMCని మీరు ఎత్తిపోసుకున్నా బై అండ్ లార్జ్ వరద వచ్చినప్పుడు మీరు అంటే ఆ ఉద్దేశాలు అన్ని చెప్పరు, కానీ 400 TMC దానిక మీరు ఒకేసారి ఎత్తిపోసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం కల్పించుకునే వ్యవస్థ చేసిరు. బొల్లేపల్లి నుంచి ఆ బనకచెర్లకి ఎత్తిపోయడం ఇదంతా కూడా. అది ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర. ఇప్పుడు తెలంగాణ ఉంటే కూడా తెలంగాణ ఏం చేస్తుంది, నాకు ఎక్కువ వాటర్ రావాలి, నాకు 968 కు ప్రాజెక్టులు లేవు, 980 కాడ అయ్యి తర్వాత మాకు 2-3 చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి దేవాదులకు సంబంధించి, వాటికి పర్మిషన్ అంటే ఇంతవరకు కేంద్రం సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు ఏ కంపల్షన్ లో నేను కేంద్రాన్ని ఒక డైలాగ్ బార్గెనింగ్ తీసుకురావాలి? ఆ బార్గెనింగ్ లేకుండా బనకచెర్లలో మనల్ని బంధించి తెలుగు వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టే కుట్ర ఇలా మోడీ చేస్తున్నప్పుడు ఆ కుట్ర తెలుసుకోవట్లేరా? తెలుసుకొని మరి చంద్రబాబు గారు ఆ విషయం నేనెందుకు, అది మోదీ స్ట్రాటజీ అయి ఉంటదని చెప్పి చంద్రబాబు గారు ఉంటే కూడా తెలంగాణకు నష్టం చేయడానికి చంద్రబాబు గారు సహకరించినట్టయితే, ఆయనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అనుకున్నప్పుడు కలిసి కూర్చొని చర్చించడానికి కాంప్రిహెన్సివ్ ఐడియాలజీ ఎందుకు పోవట్లేరు? ఒక లిమిటెడ్ వర్షన్ తోనే బనకచెర్లకి ఎందుకు పరిమితం అవుతున్నారు? నేను ఒక మాట అంటే, ఇప్పుడు కృష్ణా బేసిన్ లో వాళ్ళకు ఇప్పుడు వచ్చిన వాటాని రాయలసీమకి ఎక్కువ మొత్తంలో తీసుకుపోవాలని ఒక ఐడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందనుకోండి. మీరు గోదావరిలో వాటా తేల్చుకుంటే మీకు గోదావరి నీటి ఎక్కువ లభ్యతను మీరు వినియోగించుకోగలిగితే కృష్ణా నీటిని మనం ఆంధ్రప్రదేశ్ లో ఇటు సైడ్ వాడుకునే దానికి మీరు అటు వాడుకోవడానికి ఎక్కువ, రాయలసీమకి ఏంది మీకు మనకు ఏంది పల్నాడుకి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటది కదా. రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మీరు అప్ టు నెల్లూరు వరకు తీసుకుపోయే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ మిడిమిడిగా ఆలోచించే ఆలోచనలు ఇవి కావు అని నాకు తెలుసు. ఎందుకంటే ఇది బీజేపీ ఆడిస్తున్న ఆట. విద్యాసాగర్ గారు, దాంట్లో బీజేపీ ఆడిస్తున్న ఆటలు చంద్రబాబు గారు కొంచెం ఆలోచిస్తే ఏమైందంటే, తెలంగాణలో కూడా ఆయనకు గతంలో పాలించిన వ్యక్తే కాబట్టి. విద్యాసాగర్ గారు, రాజకీయం ఉంది, బీజేపీ అలాంటి ఇనిషియేటివ్ ఛాన్స్ ఉందా? ఇప్పుడు కేంద్రం బీజేపీ ఎత్తుగడ ఉంది అన్న అంశాన్ని రాజకీయంగా మీరు లేవనెత్తున్నారు. రెండోది సింగిల్ ఎజెండాతో ఏపీ ఎలా వస్తుంది అనేది మీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రాసిన లేఖలో కూడా దాన్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు టీడీపీ ఏమంటుందంటే, మనం ముందు మాట్లాడుకుందాము, ఏదైనా ఒకటి తేల్చుకుందాము అని అంటున్నారు. ఒక మాట స్పష్టంగా ఇప్పుడు విద్యాసాగర్ బాయ్ కూడా చెప్పిండు. గతంలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమని, బనకచెర్లతో చంద్రబాబు గారితో చర్చకు సిద్ధం అనేది మీరే హెడ్ లైన్స్ లో పెట్టినది కూడా వార్త మీరు చూసిండ్రు, మీకు గుర్తుంటే. ఇప్పుడు బనకచెర్ల పంచాయతీ ఢిల్లీలో పెట్టడం అనేది కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్టే ఇప్పుడు కేంద్రానికి. మనల్ని ఇద్దరిని మన ముంజలు గుంజి పడేస్తుంది. వాళ్ళకి ఇక్కడ స్టేక్ కావాలి, అక్కడ స్టేక్ కావాలి.
ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పెద్దన్నగా ఉండమని అంటే మధ్యన విలన్ గా ఉండి ఇద్దరిని స్క్వీజ్ చేసే కుట్రలు కూడా ఉన్నాయి దాంట్లో. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెలికాస్ట్ అయినాయి కదా, మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఓకే నేనేమంటున్నంటే రైట్ తెలుగు రాష్ట్రాల మధ్యన గతంలో కేసీఆర్ చంద్రబాబు గారు ఉన్నా, కేసీఆర్ జగన్ ఉన్నా, రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఉన్నా, మనమేమి నీటి కొరకు జుట్లు కావేరీ జలాల మాదిరిగా జుట్లు పట్టుకోవాల్సిన అవసరాలు లేవు. ఓకే మిగులు కాదు వరద జలాల మీద అడుగుతున్న రైట్ విషయంలో రైపేరియన్ రైట్స్ వాళ్ళకుంటే రైట్ ఎగువ రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతున్నాము. ఎమికబుల్ గా సొల్యూషన్ చేసుకునే అవకాశాన్ని రైట్ క్రిటికల్ గా చేయకూడదు అనేది కేంద్రానికి మేమంటున్నది. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దయాకర్ అన్న ఈ చర్చలోనే మీరు మాట్లాడాలనుకున్న అంశాలను మాట్లాడి మీరు అనుకున్న చర్చను కూడా చర్చించవచ్చు కదా. ఓకే బనకచెర్ల ఆయన ఏం చేస్తారు ఎరికైనా సింగిల్ ఎజెండా, దీన్ని మించి మనం మాట్లాడొద్దంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కాదన్నా ఇప్పుడు మనం ఒక చర్చకు వెళ్ళినప్పుడు ఆ చర్చ కోసం వెళ్ళినప్పుడు ఆ ఒక చర్చ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. మనం ఇచ్చిన ప్రపోజల్స్ లో మనం ఏమన్నామంటే బనకచెర్ల గురించి ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ అని మనం వాళ్ళ ముందు పెట్టినాం. వాళ్ళు దానికి ఓకే అంటలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా 2 రాష్ట్రాలు మాట్లాడుకునే ప్రయత్నం ఉంటే దానికి అడ్వాన్స్ చేయమనండి చంద్రబాబు గారిని. మేము అక్కడికి రావడానికైనా ఏం లేదు, వారు ఇక్కడికి వచ్చినా ఏం లేదు, మనమేము ఇక్కడ అక్కడ ఏం కాదు.